ఈ స్టూడెంట్స్ మనము ఈ వీడియోలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా రిమూవ్ చేయొచ్చో చూద్దాం. ఎందుకంటే ఈ ఆర్టికల్ రిపీటెడ్ గా మనకి న్యూస్ లో ఉంది. ఇండియా బ్లాక్, దట్ ఇస్ అపోజిషన్ పార్టీ, దే వాంటెడ్ టు రిమూవ్ ఆర్ ఇంపీచ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అసలు మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనేది మనకి రిపీటెడ్ గా న్యూస్ లో ఉంది. ఎందుకంటే దే ఆర్ అలెజింగ్ దట్ ద ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఫెయిలింగ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇది మనకి కంటెక్స్ట్ న్యూస్ ఆర్టికల్. మళ్ళీ ఎగ్జామ్ కంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, ఎలక్షన్ కమిషనర్స్ ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు. ఈ రిమూవల్ ప్రొసీజర్ మనం తెలుసుకునేటప్పుడు మీరు ఒకసారి ఏం చూసుకోవాలంటే ఏ గ్రౌండ్స్ మీద మనము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని రిమూవ్ చేయొచ్చు. హీ కెన్ బి రిమూవ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. వాట్ ఈస్ మెన్ బై మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే మిస్బిహేవియర్ అంటే మనకి మిస్యూజ్ ఆఫ్ హిస్ ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, లేదు కరప్షన్ ఛార్జెస్ కానీ ఇట్లాంటివి కానీ మనకు ఉంటే ఈ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కింద వస్తుంది. ఇన్కెపాసిటీ అంటే ఇఫ్ ద పర్సన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎబిలిటీ టు రన్ ద డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్, దెన్ ఆన్ దట్ గ్రౌండ్స్ ఆల్సో వీ కెన్ రిమూవ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. బట్ హీ కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆన్ ద రెజల్యూషన్ పాస్డ్ బై పార్లమెంట్. ఈ పార్లమెంట్ లో కూడా లోక్సభ, రాజ్యసభ సపరేట్ గా మనము ఒక మెజారిటీ, దాన్ని మనం స్పెషల్ మెజారిటీ అంటాం. ఈ స్పెషల్ మెజారిటీ అంటే మనకి అబ్సల్యూట్ మెజారిటీ అండ్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ అండ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సపరేట్ గా ఓటింగ్ చేయాలా, దట్ ఇన్ ద సేమ్ సెషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సేమ్ సెషన్? సేమ్ సెషన్ అంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు మాన్సూన్ సెషన్ జరుగుతుంది. ఒకవేళ రిజల్యూషన్ కానీ పాస్ పెడితే ఇదే సెషన్స్ లో బోత్ ద హౌసెస్ అనేది ఈ రిజల్యూషన్ పాస్ చేయాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేమ్ సెషన్. ఏదర్ వింటర్ సెషన్ లో కావచ్చు, బడ్జెట్ సెషన్ లో కావచ్చు, మాన్సూన్ సెషన్ లో కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఆన్ ద సేమ్ వే దట్ ద రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్టు జడ్జి ఏ విధంగా మనం రిమూవ్ చేస్తామంటే మీకు ఆల్రెడీ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ఒక ప్రొసీజర్ డిస్క్రైబ్ చేసింది, ఒక ప్రొసీజర్ మెన్షన్ చేసింది. ఈ ప్రొసీజర్ ఏంటంటే ద రిజల్యూషన్ టు రిమూవ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ can be introduced with the majority, with the signature of 100 members in Lok Sabha or 50 members in Rajya Sabha. అంటే ఒక ఈ రిజల్యూషన్ పెట్టాలంటే లోక్ సభలో అయితే 100 మెంబర్స్ సపోర్ట్ చేయాలి, రాజ్యసభలో అయితే 50 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి రిజల్యూషన్ ఇస్తామో స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్ ద రిజల్యూషన్. ఇఫ్ యాక్సెప్టెడ్ దెన్ దే హ్యావ్ టు కాన్స్టిట్యూట్ 3 మెంబర్స్ కమిటీ. ఈ 3 మెంబర్ కమిటీలో ఎవరుంటారంటే మనకి ఫస్ట్ వచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ అండ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. ఈ ముగ్గురు కమిటీ యొక్క కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ కమిటీ కానీ ఇఫ్ ద కమిటీ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ద పర్సన్ ఎయిదర్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, దెన్ ద రిజల్యూషన్ కెన్ బి టేకెన్ ఇన్ ద పార్లమెంట్. ఆ రిజల్యూషన్ కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అయ్యి సేమ్ సెషన్ లో కానీ పాస్ అయితే దెన్ ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ he can be removed by president on the recommendations of the chief election commissioner. There is no procedure for other election commissioner, but this procedure is same as like judges of the Supreme Court and it is same for chief election commissioner. So therefore it is not easy. Maybe they can introduce this resolution in either in Lok Sabha or Rajya Sabha, but when it comes to passage, the India bloc is not having majority. So for competitive exams, this procedure is important. So try to understand this procedure and remember this procedure. Thank you.